కాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఈ చింతపండు పులుసులో ఉడికితే మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఆ విధంగా చేస్తారండి. ఇది చక్కగా మగ్గిపోయి ఉంటుంది అనమాట ఈ అన్నంలోని. ఈ అన్నం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిపేయాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ పులిహోర అయితే ఎలుగు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేశాను. మనకి పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, ఇవన్నమాట మెయిన్. అలాగే ఇదిగోండి ఆవ పెట్టిన పులిహోర కదా నేను చేసేది, అందుకని ఆవ పొడి రెడీ చేసి పెట్టానండి. ఆవాలు 2 స్పూన్లు ఆవాలు తీసుకుని అవి లైట్గా వేగించి పొడి చేశానమాట. ఇప్పుడు వేడివేడి అన్నం అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడి అన్నం పళ్ళెంలో వేసుకుని ఈ అన్నం మధ్యలో ఈ ఆవ పొడి వేసేయాలి. వేసేసి మొత్తం చుట్టూ ఉన్న అన్నం అంతా కూడా ఈ పొడి మీద వేసేయాలన్నమాట. ఇలా వేసేసి అలా వదిలేయాలండి. ఇప్పుడు మనం పులిహోర పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగని ఎక్కువ వేసుకుంటే కొంచెం ప్రతి ముద్దకి కూడా పంటి కింద పడతాయి అన్నమాట. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా కొలత ఏమీ లేదండి. నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఏదైనా సరే. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మనం పులిహోర తింటుంటే అక్కడక్కడ కొరుకుని తింటూ ఉంటే చక్కగా కారం కారంగా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసానండి. అలాగే ఒక 2 స్పూన్లు మినపప్పు. మీకు ఒక ముఖ్యమైన విషయం అండి, నేను ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుంటారు చాలామంది. ఆవాలు వేయలేదు నేను. ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడని మీరు ఫస్ట్ ఆవాలు వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసానండి. వేసి ఇదంతా బాగా దోరగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి. మాడిపోతే మాత్రం ఏదైనా సరే టేస్ట్గా ఉండదండి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 స్పూను పసుపు, అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి బాగా వేగించాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత చిటపడమని అంటుంది కదండి, ఆ చిటపటలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం రైస్లో వేసుకోవాలి. చిటపటలు ఉన్నంత వరకు కూడా పచ్చిదనం అనేది ఉంటుందండి కరివేపాకులోని. ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలండి. చింతపండు పులుసు ఇలాగా పోపులో వేసేసి చేసుకోవడం వల్ల ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి. నేను చాలా వరకు సెపరేట్గా చేస్తానన్నమాట. పోపు వేరేగా వేసి అన్నంలో కలిపేసిన తర్వాత నేను చింతపండు ఉడికిస్తాను. అలా కాకోకుండా ఇలాగా పులుసులో ఉడికించామనుకోండి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సరిపడినంత సాల్టు, చిన్న బెల్లం ముక్క వేయాలండి ఇందులోని. బెల్లం వేయటం వల్ల లైట్గా స్వీట్దనం అనేది వస్తుంది. పులిహోరకి చాలా రుచిగా ఉంటుంది. ఓకేనండి, ఇది బాగా ఉడకాలన్నమాట. బాగా దగ్గర పడేంత వరకు, అంటే బెల్లం కరిగిపోతే ఇంక ఉడికిపోయినట్టే. ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్లో కలుపుకుందాం. ఇలాగా పులుసులో ఇవన్నీ ఉడకడం వల్ల ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఈ చింతపండు పులుసులో ఉడికితే మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఆ విధంగానే చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే దేవుడి ప్రసాదానికి మాత్రం ఇదే విధంగా చేస్తారండి. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన తర్వాత తీసుకొచ్చి అన్నంలో కలిపేయాలి. మనం ఆవపిండి కూడా వేసి ఉంచాం కదండి, ఈ ఆవపిండి చక్కగా మగ్గిపోయి ఉంటుంది అన్నమాట ఈ అన్నంలోని. ఇప్పుడు ఈ పులుసు అంతా వేసేసి బాగా కలిపేయాలండి. మనం అన్నం చల్లారబెట్టేయాలన్నమాట. వేడివేడి అన్నంలో కలిపితే కొంచెం ముద్దయినట్టుగా అనిపిస్తుంది. అందు గురించి అన్నం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిపేయాలి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గాను. మనం వేసిన పోపు దినుసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేయడం కోసం ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న అరిటాకు వేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పులిహోర అయితే ఈ అరిటాకు మీద పెట్టేశానండి. పెట్టేసి దేవుడికి తీసుకొచ్చి నైవేద్యం పెట్టేశాను. ఇదిగోండి ఆవ పెట్టిన పులిహోర చేసే విధానం చూసారు కదండి. చాలా అద్భుతంగా కుదిరిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట. టెంపుల్లో చేసిన టేస్ట్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా చేసుకుంటేనే. మంచి సువాసన వస్తుందండి. చాలా అద్భుతమైన రుచి ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే. సేమ్ మీకు టెంపుల్లో ప్రసాదం పెడతారు కదా, అదే టేస్ట్ ఉంటుంది, అదే ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అదే స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని నేను వీడియో చేసి పెడుతున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.